ఈరోజు మనం ఇడ్లీలోకి దోశల్లోకి ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ సాంబార్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని అండ్ మీడియం సైజ్ టమోటాస్ని వేసి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 5 నుంచి 6 పచ్చిమిర్చి, వన్ టీ స్పూన్ సాల్ట్, 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్ట్రీమ్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. అదే కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 4 ఎండుమిర్చి ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దాంట్లో వేయాలి. పేస్ట్ని మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ కారం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ముందు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి. దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా మనం ముందు వేసాం, ఈ రెండు ఒకసారి చూసుకుని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ అండ్ కారం మొత్తం కలిసేలా ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అన్ని వాటర్ వేసి ఒకసారి పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఈలోపు మనం 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా బాయిల్ అయినప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని దాంట్లో వేయాలి. శనగపిండి వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేయాలి, లేదు అంటే శనగపిండి అనేది ఉండలు కట్టేస్తుంది. తర్వాత ఇది దగ్గర అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక 2 మినిట్స్ మరగనివ్వాలి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అవుతే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన ఇన్స్టెంట్ సాంబార్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.